బంగ్లాదేశ్లో అల్లర్లకి ఇక బ్రేక్ పడే అవకాశం ఉంది. రిజర్వేషన్ల పెంపుకి సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుతో తలెత్తిన వివాదాన్ని సుప్రీంకోర్టు పరిష్కరించింది. వివాదాస్పదంగా మారిన ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోటాన్ని తగ్గించాలని ఆదివారం బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ఆదివారం పూట కూడా మీట్ అయ్యి మరి ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న విద్యార్థులకి పెద్ద ఊరట లభించింది. ఈ రిజర్వేషన్ల మీద వారం రోజులుగా జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారినటువంటి నేపథ్యంలో దాదాపు 100 మందికి పైగా మృతి చెందారు. ఉద్యోగాలు లేక అసహనంతో ఉన్న విద్యార్థులు ప్రభుత్వం తెచ్చిన రిజర్వేషన్ వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించారు. 1971లో దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళ కుటుంబ సభ్యులకి 30% కోటా కల్పిస్తూ ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేస్తే భారీ స్థాయిలో ఆందోళన చెలరేగడంతో 2018లో వాటిని నిలిపేసింది. జూన్లో బంగ్లాదేశ్ హైకోర్టు ఈ రిజర్వేషన్లు అమలు చేయాలని తీర్పు ఇవ్వడంతో మళ్లీ ఆందోళనలు వచ్చినాయి. ఆదివారం రిజర్వేషన్లపై అత్యవసర విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు స్వాతంత్ర సమరయోధుల కోటాను 5% తగ్గించమని ఆదేశించింది. 93% నియామకాలు ప్రతిపాదనగానే చేపట్టాలని స్పష్టం చేసింది. మిగిలిన 2% మైనార్టీలు, ట్రాన్స్జెండర్లు, దివ్యాంగులకు కేటాయించాలని సూచించింది. జనవరిలో జరిగిన ఎన్నికల్లో ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం 4వ సారి అధికారంలోకి రావడం, ఆమెకి తాజా ఆందోళనల నేపథ్యంలో ఎదురైన సవాలు ఈ సుప్రీంకోర్టు తీర్పుతో పరిష్కారమైనట్టు.